కోసం గెలిచి లక్ష్యమయ్యొచ్చి భర్త కోసం ఏకంగా 14 సంవత్సరాలు నిద్రపోయిన భార్య. రామాయణ మొత్తంలో ఎవరికీ అంతగా తెలియని గొప్ప త్యాగం ఈమెదే. శ్రీరాముడు సీతమ్మతో పాటు లక్ష్మణుడు వనవాసానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి రక్షణగా ఉండడానికి తాను 14 సంవత్సరాలు నిద్రపోకూడదని లక్ష్మణుడు నిర్ణయించుకుంటాడు. లక్ష్మణుడు తన నిద్రను తన భార్య ఊర్మిళకి బదిలీ చేయమని నిద్రాదేవిని వేడుకుంటాడు. నిద్రాదేవి లక్ష్మణుడి నిద్రను అయోధ్యలో ఉన్న లక్ష్మణుని భార్య ఊర్మిళకి బదిలీ చేస్తుంది. వనవాసంలో సీతమ్మ పడ్డ కష్టం ప్రపంచానికి మొత్తం తెలుసు. సీతమ్మ ఎంత కష్టపడ్డా పక్కన రాముడున్నాడు. కానీ ఊర్మిళాదేవి లక్ష్మణుడు తనకు బదిలీ చేసిన నిద్రతో ఏకదాటిగా 14 సంవత్సరాలు నిద్రలోనే గడిపేస్తుంది. అయోధ్యలోని ఆ 4 గోడల మధ్య తన యవనాన్ని సైతం త్యాగం చేసిన ఊర్మిళాదేవి బాధ ఎవరికీ కనపడలేదు. కనపడుతూ చేసేవి మాత్రమే త్యాగాలు కాదు మిత్రమా. చరిత్రలో కనుమరుగైన మనకు తెలియని ఇలాంటి ఎన్నో మూగ త్యాగాలున్నాయి. శ్రీరాముడు కోసం సీతమ్మ పడ్డ కష్టం గొప్పదా, లేక లక్ష్మణుడి కోసం ఊర్మిళ చేసిన త్యాగం గొప్పదా అంటే ఊర్మిళ త్యాగమే గొప్పదని చెప్పుకోవాలి. మరి మీ దృష్టిలో రామాయణంలో అత్యంత గొప్ప త్యాగం ఎవరిది? రాముడిదా, లక్ష్మణుడిదా, సీతమ్మదా, లేక ఊర్మిళమ్మదా? కామెంట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై భారత్, జై హింద్.